Hi friends, welcome to my channel Chrish EduTech, a world of education. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ వీ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, బట్ బై ప్రాక్టీసింగ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఫ్లూయెన్సీ. ఓకే, సో ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలంటే, అంటే ఇంగ్లీష్ అనేది ఈ వొకాబులరీ మర్చిపోకుండా ఉండాలి అంటే నిరంతరము కూడా కొన్ని సెంటెన్సెస్ని అయితే మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అందుకనే డైలీ కొన్ని సెంటెన్సెస్ని మీకోసం ఇస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని ఇప్పుడు చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది ప్రతిదినము కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అలవాటవుతుంది, వస్తుంది. అందుకనే ఈరోజు కొన్ని వాక్యాలను మనము ప్రాక్టీస్ చేద్దాం. అవి కామన్గా నిజ జీవితంలో ఉపయోగించడానికి చాలా ఉపయోగపడతాయి. సో అలాంటి సెంటెన్సెస్ని మీకోసం ఇప్పుడు తెలియచేయబోతున్నాను. ముందుగా తెలుగులో వాక్యాలను చూద్దాం. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఇతరుల ప్రతిభ ఏమిటో నీకు తెలియదు. ఒకరి ప్రతిభను ఎలా అంచనా వేయాలి? అతని ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోగలరా? దయచేసి పరస్పరం సహకరించుకోవడానికి ప్రయత్నించండి. నేను మూర్ఖులకు విలువ ఇవ్వను. అతను ప్రతిదీ సులభం అని ఊహిస్తాడు, లేదా అతను ప్రతిదీ సులభం అని అనుకుంటాడు. ఆమె కష్టం అని ఎప్పుడూ అనుకోదు, అంటే ఆమె ఏ పనైనా కష్టమని అనుకోదు. అతడిని ఓడించేంత బలవంతుడు. నన్ను ఓడించే ధైర్యం అతనికి లేదు. సో ఈ సెంటెన్సెస్ మనము చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. మరి వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి, తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఇక్కడ తక్కువ అంచనా అనేది తెలిస్తే మనం సెంటెన్స్ని ఈజీగా చెప్పొచ్చు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువగా అంచనా వేయడం. ఎస్టిమేట్ అంటే అంచనా వేయడం. అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువగా అంచనా వేయడం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఇతరుల ప్రతిభ ఏమిటో నీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ అదర్ పీపుల్స్ టాలెంట్స్ ఆర్. యూ డోంట్ నో వాట్ అదర్ పీపుల్స్ టాలెంట్స్ ఆర్. ఒకరి ప్రతిభను ఎలా అంచనా వేయాలి? ఒకరి ప్రతిభను ఎలా అంచనా వేయాలి? హౌ టు అసెస్ వన్స్ టాలెంట్. హౌ టు అసెస్ వన్స్ టాలెంట్. ఇక్కడ అసెస్ అంటే అంచనా వేయడం, ఇక్కడ ఎస్టిమేట్ అని కూడా వాడవచ్చు మనం. హౌ టు అసెస్ వన్స్ టాలెంట్. అతని ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోగలరా? అతని ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోగలరా? కెన్ యూ టెల్ బై హిస్ బిహేవియర్. కెన్ యూ టెల్ బై హిస్ బిహేవియర్, ఆర్ యూ కెన్ ఆల్సో సే కెన్ యూ అండర్స్టాండ్ బై హిస్ బిహేవియర్. దయచేసి పరస్పరం సహకరించుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి పరస్పరం సహకరించుకోవడానికి ప్రయత్నించండి.
ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ట్రై టు కోఆపరేట్ అంటే సహకరించుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మూర్ఖులకు విలువ ఇవ్వను. ఐ డోంట్ వాల్యూ ఫూల్స్. ఐ డోంట్ వాల్యూ ఫూల్స్. మూర్ఖులకు నేను విలువ ఇవ్వను. అతను ప్రతిదీ సులభం అని ఊహిస్తాడు. అతను ప్రతిదీ సులభం అని ఊహిస్తాడు. హీ అజ్యూమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. హీ అజ్యూమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. అంతా సులభం అని అనుకుంటూ ఉంటాడు అతను. ఆమె కష్టం అని ఎప్పుడూ అనుకోదు. ఆమె కష్టం అని ఎప్పుడూ అనుకోదు. షీ నెవర్ థింక్స్ ఇట్స్ డిఫికల్ట్. షీ నెవర్ థింక్స్ ఇట్స్ డిఫికల్ట్. అతడిని ఓడించే అంత బలవంతుడు. అంటే ఇతడు అతడిని ఓడించే అంత బలవంతుడు, లేదా అతన్ని ఓడించేంత బలం ఉంది అని. హీ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డిఫీట్ హిమ్. హీ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డిఫీట్ హిమ్. అతన్ని ఓడించేంత బలము ఇతనికి ఉంది. నన్ను ఓడించే ధైర్యం అతనికి లేదు. నన్ను ఓడించే ధైర్యం అతనికి లేదు. He didn't have the guts to beat me. He didn't have the guts to beat me. దాన్ని మరొక విధంగా ఎలా చెప్పొచ్చు? నన్ను కొట్టే దమ్ము అతనికి లేదు అంటూ ఉంటారు. నన్ను కొట్టే దమ్ము అతనికి లేదు. He didn't have the guts to hit me. He didn't have the guts to hit me. నన్ను కొట్టే దమ్ము నీకుందా? నన్ను కొట్టే దమ్ము నీకుందా? Do you have the guts to hit me? Do you have the guts to hit me? సో ఈ విధంగా మనము అనేక సెంటెన్సెస్ని ఫామ్ చేయవచ్చు. Now you can try to write 5 sentences like this. సో ఇదే విధంగా మీరు కూడా ఒక 5 సెంటెన్సెస్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. Thank you for watching. If you like this video, please like and share with your friends. And subscribe for more videos. Thank you. We will meet again in the next video.